హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈ CBT1 కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ కనుక చూస్తే మనం ఒక పోల్ అయితే పెట్టాము మన ఛానల్లో. ఇక్కడ వచ్చేసి మనకి 50 నుండి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 31% అయితే ఉన్నారు. 65 కంటే ఏబో వచ్చిన వాళ్ళు 30% అయితే ఉన్నారు. అలాగే మనకి 40 బిలో 19%, 40 to 50 20% అయితే ఉన్నారు. అలా కాకుండా వేరే సోర్సెస్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి 60 to 70 రేంజ్లో మనకి ఒక 35% అయితే ఉన్నారు. లెస్ దెన్ 50 మార్క్స్ వచ్చేసి 18% అయితే ఉన్నారు. అలాగే డిఫరెంట్ షిఫ్ట్స్ మనకు జరిగాయి కదా. 16th, 17th, 18th ఎగ్జామ్స్ అయితే మనకు జరిగాయి. అక్కడ కూడా మనం డేటా తీసుకున్నట్టయితే యావరేజ్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒక 40, 45, 44 మార్క్స్ నుండి మనకి 53 వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 10,000 వరకు అయితే ఉన్నారు. ఈ విధంగా మనకి యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక 55 అనుకుంటే కనుక కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే కనుక ఫైనల్గా మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రా స్కోర్ అనేది తీసుకున్నాము. రా స్కోర్ అనేది మనకి కట్ ఆఫ్గా తీసుకున్నట్లయితే యూఆర్కి వచ్చేసి 62 నుండి మనకి 67 ఈ రేంజ్లో కనుక మనకి మార్కులు వచ్చాయంటే మీరు CBT2కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మనకి ఓబీసీ వచ్చేసి 60, 65 అలాగే నియర్ 60 మార్క్స్ వచ్చినా కానీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు CBT2కి. అలాగే మనకి SC 55 నుండి 60 మార్క్స్ ఈ రేంజ్లో, అలాగే 50 ఎబో ఇది ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్ స్కోర్ అవుతుంది. మనకి 50 ఎబో వచ్చినప్పటికీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మనకి ఎస్టీకి సంబంధించి 50 నుండి 55 ఈ రేంజ్లో అయితే ఉండబోతుంది. ఇది రా స్కోర్. దీనికి మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది తీసుకుంటారు. ఇది వచ్చేసి ఓన్లీ రా స్కోరు. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకి 55 నుండి 60 మార్క్స్ వచ్చినప్పటికీ మనకి సేఫ్ స్కోర్ అవుతుంది. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్లో ఒక 45 ఎబో నుండి 45, 50 అలా వచ్చినప్పటికీ కూడా మనకి CBT2కి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ జోన్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనకి లో కట్ ఆఫ్, మోడరేట్, హై కట్ ఆఫ్ అని ఇక్కడ తీసుకున్నాము జోన్స్ని. ఇక్కడ కనుక చూస్తే మనకి లో కట్ ఆఫ్ అనేది మనకి బెంగళూరు, భువనేశ్వర్ జోన్స్లో మనకి రాబోతుంది. అలాగే మోడరేట్ అనేది మనకి చెన్నై, తర్వాత మనకి సికింద్రాబాద్ జోన్లో అయితే మనకి మోడరేట్గా ఉంటుంది. తర్వాత హై కట్ ఆఫ్ జోన్స్ వచ్చేసి మనకి ముంబై, కోల్కతాలో కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఇంకా మనకి రిజల్ట్ అయితే రాలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి మినిమం ఒక 1 month అయితే గ్యాప్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు ఒక 40 నుండి 50 డేస్ టైం తీసుకుని మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. సిలబస్ జిరాక్స్ తీసుకోండి. సిలబస్ ప్రకారం మీరు ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎలాగైనా సరే నేను జాబ్ సాధించాలి, తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ నేను ఎలాగైనా సాధించాలనే ఒక ఆలోచన మీరు పెట్టుకోండి. నాకు ఎలా వస్తుంది, చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కదా అనే ఆలోచన మీరు పెట్టుకోవద్దు. మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు చేయండి. ఫైనల్ రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి మీ ప్రిపేర్ అవ్వటం, టైము, అలాగే మనకి సిలబస్ ఇవి మాత్రమే మన చేతిలో ఉంటాయి. నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా 2018 నోటిఫికేషన్లో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి 30 డేస్లోనే ఎగ్జామ్ జరగడం జరిగింది. 30 డేస్లోనే ఎగ్జామ్ CBT2 డేట్స్ అయితే మనకి ఇచ్చారు. కాబట్టి నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, నా యొక్క అనుభవాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రిపరేషన్ టిప్స్ మాట్లాడుకోబోతున్నాం మనం నెక్స్ట్ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.